మంచిది. యేసయ్య ఉపమానాలు బోధించారు. ఎక్కడ బోధించారు? 7 వెరీ గుడ్. 7 ఉపమానాలు బోధించారు. 2 సముద్ర తీరంలో బోధించారు. 5 ఎక్కడమ్మా? ఇంటి లోపల బోధించారు. అన్న మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఎన్ని ఉపమానాలు చెప్పారన్నా? 7. 7 2 సముద్ర తీరంలో, 5 ఇంటిలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2 ఏంటో ఆ 5 ఏంటో మత్తయి సువార్త 13వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. అట్లా బోధించిన తర్వాత ఆయన ఇంటిలో నుంచి ఆ రోజే, ఏ రోజు బోధించారో అదే రోజు ఉన్న పాటున అని రాశాడు కదా. ఎవరు? ఉన్న పాటున. ఇప్పుడే మనం చదివాం. మార్కు దైవభక్తుడు. ఎట్లా అంటే ఇప్పుడు బోధిస్తా ఉన్నాడు ప్రభువారు, శిష్యులు కూడా అందరూ వింటా ఉన్నారు. ఇంకిట్లానే వెళ్ళిపోయారు. ఎక్కడికి? దోణిలోకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఆ ఇమాజినేషన్ని పట్టుకోవాలా, మీకు అది అర్థం కావాలా. ఆయన బోధిస్తున్న రీతినే అదే రోజున ఉపమానాలను బోధించి ఉన్న పళంగా పడవెక్కారు. పడవెక్కగానే పడవలో ప్రభు వారికి ఏమొచ్చిందని చెప్పానన్నా? నిద్ర వచ్చింది. అమరమున తలవాల్చారు, పడుకున్నారు. అలల చేత నావ కొట్టబడింది. శిష్యులు ఆయన్ని లేపారు. లేపిన వెంటనే తుఫానుని ప్రభు గర్దించాడు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళారు? అవతలకి. ఏ ఊరు వెళ్ళారు బాబు? గెరాసెనుల దేశం. అక్కడికి వెళ్ళారు. అబ్బా, ఈ గెరాసెనుల దేశంలో దయ్యం పట్టిన ఇద్దరిని స్వస్థపరచడానికి ప్రభు నిద్ర లేకుండా వెళ్ళాడండి. ఎంత కష్టపడి వెళ్ళాడో. అలలను ఛేదించుకుంటూ వెళ్ళాడు. అమేజింగ్. మన ప్రభు చాలా గొప్పవారు కదా. సమరయ స్త్రీ కోసం ఎడారిలో వెళ్ళాడు. ఈళ్ళను కలవటం కోసం అలల మీద వెళ్ళాడు. ఎంత గొప్ప ప్రభు. మన కోసం వచ్చిన ఆయన. అలా వెళ్ళి వాళ్ళిద్దరిని స్వస్థపరిస్తే ఆ గ్రామ ప్రజలు ఏమన్నారు బాబు? ఏమన్నారన్నా? దెక్కపోలి వాళ్ళు మా ఊరు వదిలి వెళ్ళిపోయా అన్నారు. మంచోళ్ళు అంటారా? ఎంత విషాదం కదా. మేలు చేసిన ఆయన్ని వద్దంటున్నారు, స్వస్థపరచిన ఆయన్ని వద్దంటున్నారు, మా ఊరు వదిలి వెళ్ళిపోమంటే ప్రభు వెంటనే మళ్ళీ ఏం చేశారు? మరి అదే రోజు సాయంత్రమో రాత్రో పగలో మనకు తెలియదు, కానీ స్వస్థపరిచిన రోజే మళ్ళీ తిరిగి ప్రభువారు పడవెక్కి ఓడెక్కి, ఇదిగోండి చూడండి, దెక్కపోలి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. ఏ ఊరు వచ్చారు? గలిలయ ప్రాంతంలో. ఎగ్జాక్ట్లీ గలిలయ ప్రాంతంలో. మోస్ట్ ప్రాబబ్లీ కపెర్నహూము. మోస్ట్ ప్రాబబ్లీ ఏ ఊరమ్మా? ఇదిగోండి చూడండి, దెక్కపోలి ఇక్కడ ఉంటుంది. దెక్కపోలి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసారు, రిటర్న్ వచ్చి మోస్ట్ ప్రాబబ్లీ గలిలయ ప్రాంతం అని కరెక్ట్గా చెప్పగలం. ఊరు పేరు రాయలేదు, కానీ సాధారణంగా కపెర్నహూము అని మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే సమాజ మందిరపు అధికారి, అవన్నీ వివరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కపెర్నహూముకి ప్రభు వచ్చాడు. కపెర్నహూములో 4 అద్భుతాలు చేశారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వాళ్ళు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారన్నా? సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అన్న. యాయీరోళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేశారో చెప్పండి. ఆ చివరోళ్ళు, అక్కడ లైన్ వాళ్ళు, షెడ్లో వాళ్ళు. యాయీరు ఇంటికి వెళ్ళి ప్రభు ఏం అద్భుతం చేశారు? సౌమ్య చెప్పునానా? ఆంటీ చెప్పారా? చచ్చిపోయిన అమ్మాయిని ఏమని చెప్పి లేపారు? వెరీ గుడ్. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ పదం గుర్తుపెట్టు. తలీతాకుమి, చిన్నదానా లెమ్ము అని యాయీరు కుమార్తెను బాగు చేశాడు. కుమార్తెను బాగు చేయడానికి వెళ్ళేటప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచారు. అట్నుంచి వచ్చేటప్పుడు యాయీరు ఇంటికి వెళ్ళి స్వస్థపరిచి వెనక్కి వచ్చేటప్పుడు 2 గుడ్డివారిని బాగు చేశాడు. మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత దారిలో వెరీ గుడ్, మోగ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచాడు. అంటే మీకు ఇలా గుర్తుపెట్టుకుంటే చదివేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి మీరు ఎందుకు వినట్లేదు నాకు అర్థం. అందరూ బాగా చదవాలా, అబ్బా వాక్యం ఇంత బాగుందేంటి అనే ఫీలింగ్ మీలో కలగాల. అది నా ప్రయాస. చిన్నపిల్లలకి విశేషంగా, సహోదరులకి విశేషంగా. బైబిల్ అదొక చిన్న మత గ్రంథం కాదు.
దేవుడు మనతో మాట్లాడాలని కోరుకునే జీవము గల మాటలు అందులో ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ ఈ ఊరికినే స్టోరీస్ కాదు. కాక్ అండ్ బుల్ స్టోరీ. కాక్ అండ్ బుల్ స్టోరీస్ తెలుసమ్మా మీకు? కాక్ అండ్ బుల్ అంటే తెలుసన్నా మీకు? కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఒక కోడి పుంజు, ఆ పక్కన బుల్ అంటే ఎద్దు. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయంట. ఈ రెండు మాట్లాడుకుంటాయన్నా? ఏ రెండు? కోడి పుంజు, ఎద్దు మాట్లాడుకుంటాయా? అలాంటిది కాదు బైబిల్. బైబిల్ ఈజ్ నాట్ కాక్ అండ్ బుల్ స్టోరీ. బైబిల్లో ఉన్న విశేషమైన సంగతులన్నీ నిజమైన సంఘటనలు, సత్యవంతమైన మాటలు. మంచిది. ఇప్పుడు ప్రభు చూడండి, కపెర్నహూములో 4 దివ్యమైన అద్భుతాలు ప్రభువారు చేశారు అని మనం చెప్పుకున్నాం. ఒకటి, యాయిరు కుమార్తెను స్వస్థపరిచాడు. 12 ఏళ్ల రోగిని స్వస్థపరిచారు. 2 గుడ్డివారిని స్వస్థపరిచారు. తర్వాత దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరిచారు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రభు ఈ దివ్యమైన అద్భుతాలు చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అన్న చూడండి. మార్కు సువార్తలో మనం ఉన్నాం కదా, 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు మన ప్రయాణం అక్కడి నుంచి ముందుకి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? 6:6 నేను చదువుతున్నాను చూడండి. ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ప్రభువారు ఏం చేస్తున్నారంట? చుట్టుపట్ల ఉన్న గ్రామములను తిరుగుతూ ఆయన బోధించుచుండెను. 7వ వచనం, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసి కొనక, చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం ఇదే వివరం, ఇదే విషయం ప్యారలల్గా ఎక్కడుందో మనం చూద్దాం. 9వ అధ్యాయం మత్తయి సువార్త. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, యాయిరు కుమార్తెను బాగు చేయటం, ఆ తర్వాత 2 గుడ్డివారిని స్వస్థపరచటం, తర్వాత మోగ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరచటం, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం నుండి 26వ వచనం వరకు మీరు చదివితే, 18 నుంచి 26 వరకు మీరు చదివితే అక్కడ యాయిరు కుమార్తెను బాగు చేయటం, తర్వాత 12 సంవత్సరాల రోగి అయిన సోదరిని బాగు చేయటం కనిపించింది. తర్వాత 27 చూడండి, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందారు. దాని తర్వాత 32వ వచనం చూడండి, యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ప్రభు ఆయన్ని కూడా స్వస్థపరిచాడు. ఇలాగా అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి 35వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, వివిధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. చెప్పి 10వ అధ్యాయం 1వ వచనంలో 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి వారిని పంపించాడు. అట్లా చదువుతా పోతా ఉంటే మీరు నిద్రపోతారు. ఇప్పుడు నేను కొన్ని ఏరియాస్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రభు ప్రయాణం చేసి సంచారం చేసిన వివరాలు ముందు మీకు చెప్తాను.
తర్వాత వాటిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్నటువంటి ఆత్మీయమైన వివరాలు తర్వాత మీకు వాక్యంలో నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రభు ఏం చేశారంటమ్మా, కపెర్నహూము ఏరియాలో లేక గలిలయ ప్రాంతంలో యాయిరు కుమార్తెను వీళ్ళందరినీ స్వస్థపరిచిన తర్వాత ఆయన ఈ ఏరియాలో సంచరిస్తూ తిరుగుతూ సమాజ మందిరాల్లో వెళ్తూ బోధిస్తూ ఉండగా అనేకులు వస్తున్నారు ఆయన దగ్గరకు. అనేక మంది వస్తున్నారు. ఏ ఏరియాలో, ఏ ప్రాంతంలో? కపెర్నహూము. అమ్మ, ఏ ప్రాంతంలో? గలిలయ ప్రాంతంలో కపెర్నహూము అనే ఊరిలో, ఈ ఏరియాలో బోలెడంత మంది రోగగ్రస్తులు, పీడితులు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ప్రభుకి ఏం కలిగిందంట? కనికరము కలిగింది. అమ్మ, కనికరము కలిగింది. మన రక్షకుడైన యేసు ప్రభు వారు కనికరం చూపించే దేవుడు. వాళ్ళని చూసి ఇలా అన్నాడు, వీళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు అని తన శిష్యులను చూసి అంటున్నాడు. ఇదిగో వీళ్ళందరికీ మనమేదో ఒకటి చేయాలి. రక్షణ కార్యం ఆయన చేస్తాడు, యేసయ్య చేస్తాడు. కానీ ఆయనకు సహకారులుగా పనిచేసేవారు ఆయన శిష్యులు కావాలి. దేవుని పిల్లలమైన మనల్ని ప్రభు ఎలా కోరుకుంటున్నాడంటే, మొదట మనం కుమారులం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరంటమ్మా మనం? కుమారులం. వీ షుడ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనం కుమారులంగా కావాలి, ఆయనకు పుట్టిన బిడ్డలంగా కావాలి. కుమారులు శిష్యులుగా మారాలి. ఎలా మారాలి? శిష్యులంటే శిష్యులకి కుమారులకి ఏంటన్న డిఫరెన్స్? పెద్ద ప్రశ్న ఇది. డిసైపుల్స్ అండ్ సన్స్, శిష్యులు, లేకపోతే ఈ సింపుల్ వర్డ్స్లో లర్నర్స్, నేర్చుకునే వాళ్ళు, స్టూడెంట్స్. పోని ఇంకా ఇంతకంటే సింపులర్ వర్డ్ నాకు అర్థం కాదు. ఏంటంట? కుమారులు ఏమవ్వాలి? స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ అంటే ఏంటన్నా? అది సింపుల్, అంతే. పిల్లలు పుట్టారు, పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళాలా, రేపటి నుంచి వెళ్ళాలా. మరి మనం కూడా పుట్టాడు, ఆడు బడికి పోవట్లా. ఇప్పుడు ఆడిని ఇంట్లో ఏమంటామన్నా? ఇంట్లో ఏమంటాం? చిన్న, మీరు గట్టిగా చెప్పట్లా, మొద్దోడన్నా ఈడు, చదువు రాదన్నా ఈడికి, బడికి పోడన్నా ఈడు కదా అంటారా లేదా? లర్నర్స్, శిష్యులు, నేర్చుకునేవాడు. దేవుని వాక్యంలో ఎదగలేని స్థితిలో ఉండే వ్యక్తుల్ని మనం కూడా అదే అనాలేమో. కానీ ప్రభు అంటున్నాడు, పుట్టిన దేవుని పిల్లలు శిష్యులు అవ్వాలా. శిష్యులు ఇప్పుడే ఏమన్నాడు ప్రభు? వాళ్ళని పంపించి 12 మందిని ఏర్పాటు చేసి, మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళి నా పని, నేను అప్పగించిన పని చేయండి అని వాళ్ళని ఏమని పిలిచాడు? అపోస్తులు అన్నాడు. అపోస్తులు. ఈ రోజుల్లో అపోస్తులు అనే భావం, మాట 2 విధాలుగా ప్రభు వాడారు. దేవుని వాక్యంలో అపోస్తులు అనే మాట యొక్క భావం 2 విధాలుగా కనిపిస్తుంది. ఒకటి, ఎవరికైనా అప్లికేట్ చేశారు, అంటే ఎవరినైనా పిలిచారు. ఎవరంటే పంపబడిన వారు, అంబాసిడర్స్. అంటే మీరు ఒక 2 రూపాయలు ఒకడికి ఇచ్చారే, మజ్జిగ ప్యాకెట్ దారా అన్నారనుకోండి, ఇప్పుడు వీడు దేనికోసం వెళ్తున్నాడు? మజ్జిగ ప్యాకెట్కి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడిని ఏమనాలా? అపోస్తులుడు, పంపబడినవాడు. సింపుల్ మీనింగ్. ఓకే, ఏంటిదన్నా? సింపుల్ అర్థం ఏంటంటే, రాజుగారు ఆయన అధికారం ఇచ్చి పంపించిన వాణ్ణి అపోస్తులుడు అంటాడు. అది నేను సరళంగా చెప్పాను. రాజుగారు ఆయన అధికారం ఇచ్చి, ఆయన వేలి ముద్రిచ్చి, గుర్రాన్నిచ్చి, రాజుగారు నిన్ను పిలుస్తున్నాడు రా అని ఒకడిని పంపిస్తాడు. రాజుగారు, ప్రధానమంత్రులు వీళ్ళు కాదు. రాజుగారు నిన్ను పిలుస్తున్నాడు రా అని ఇక్కడ కూర్చున్న మనోడికి చెప్పాడు అనుకోండి, ఈడేం చేయాలన్నా? పాతకాలంలో రాజుల టైంలో ఉండుంటే అన్నా వెంటనే లేచి వెళ్ళాలా. వెంటనే. ఒకవేళ ఈడు కానీ నేను రాను రా అన్నాడు అనుకోండి, రాజుగారు చెప్పిన ఆజ్ఞ, రాజుగారు రాలా, ఎవరు వచ్చారు? అంబాసిడర్, రాయబారి వచ్చాడు, అంబాసిడర్ వచ్చాడు. ఈ రాయబారి మాట వినకపోతే వాడికి దండన ఉంటుంది, శిక్ష ఉంటుంది. సో ఈ పంపబడిన వాడున్నాడే, అంబాసిడర్, రాయబారి ఉన్నారే,
అలా దేవుని పని నిమిత్తమై పంపబడిన ఎవరినైనా అపోస్తులు అని చెప్పబడ్డారు. కానీ నిజమైన భాషలో ప్రభు యొక్క వాక్య లేఖనాల్లో సాధారణంగా చెప్పబడిన అపోస్తులు అనే పదానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు వారిని కళ్ళతో చూసినోళ్ళు, యేసు ప్రభు వారిని చెవులతో విన్నోళ్ళు, యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి పునరుద్ధానుడై లేచి ఆరోహణమై వెళ్ళేదాకా ఆయన పక్కన నడిచినోళ్ళు. ఎన్ని విషయాలు చెప్పాను బాబు అన్న? అపోస్తులు అంటే ఎవరో 3 విషయాలు చెప్పా. ఒకటి, యేసయ్యని కళ్ళతో చూసినోళ్ళు, చెవులతో విన్నోళ్ళు, యేసయ్య బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి పునరుద్ధానుడై ఆరోహణమై ఏ కొండ మీద నుంచి వెళ్ళిపోయాడో చెప్పండి? ఏ కొండ మీద నుంచి వెళ్ళిపోయాడన్నా? ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవటం కూడా చూసినోళ్ళు. ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళని ఏమంటారు? అపోస్తులు. ఆ యోగ్యత వాళ్ళకు వచ్చింది. ఈ చూసిన వాళ్ళకి, అలా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళకి ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న అపోస్తులకి ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. దగ్గర ఎలాంటి పవర్స్ ఉంటాయంటే మీరు టెంపుల్ రన్లో ఆడే పవర్స్ లాంటివి అన్నమాట. దేవునికి ఏ పవర్ ఉంటుందో, యేసు ప్రభు వారు ఏం పనులు చేశారో భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు ఎలాంటి శక్తిని ఆయన భూమి మీద సంచారం చేస్తూ ప్రదర్శన చేశారో ఆయనకు సమానమైన శక్తులు వీళ్ళకు ఉంటాయి. అందుకని వీళ్ళ గుంపుని ప్రత్యేకంగా చెప్పి అపోస్తులు అని వాళ్ళ గురించి చెప్పబడింది. అలా అయితే ఈ రోజుల్లో అపోస్తులు ఉన్నారన్నట్ట లేనన్నట్ట? పంపబడిన వాళ్ళని ఇంకా బైబిల్లో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ పదం వాళ్ళ పంపబడిన వాళ్ళని అంబాసిడర్స్ని అపోస్తులు అని మళ్ళీ ఇంకా పిలవలా. ఆ పదం అక్కడితో ఆపేశారు. కానీ ప్రభు శిష్యులైన వాళ్ళని మాత్రం ఈ రోజుకు కూడా మనం ఏమని పిలుస్తాం? అపోస్తులుడైన పౌలు, అపోస్తులుడైన పేతురు అలా పిలుస్తాం. మరి అన్న పౌలు గారి సంగతి ఏంటి? అది మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత అడగండి. దేవుణ్ణి పునరుద్ధానుడైన ప్రభుని చూశాడు కాబట్టి, దేవుని యొక్క పిలుపుని విన్నాడు కాబట్టి, పునరుద్ధానుడైన ప్రభుని మహిమతో చూశాడు కాబట్టి, వయస్సులో ఉన్నప్పుడు కూడా ప్రభు యొక్క విషయాలను ఎరుగును కాబట్టి, అందుకని అంటాడు నేను ఎక్సెప్షనల్, నేను అందరిలో ప్రత్యేకమైన వాణ్ణి, దాన్ని పిలువబడటానికి, ఆ పేరు పెట్టబడటానికి నేను యోగ్యుణ్ణి కాకపోయినా నన్ను ఎంచుకున్నాడు, ఇది ఆయన భాగ్యం అంటాడు పౌలు భక్తుడు. అంతేగాని పౌలు గారికి అన్ని అపోస్తులుగా పిలువబడే క్వాలిఫికేషన్స్లో ఎక్సెప్షనల్ కేస్ అని పౌలు భక్తుడు ఆయనే చెప్పుకున్నాడు కొరింథీ మొదటి పత్రికలో. మంచిది. ఇప్పుడు మన పాఠం ఏమిటంటే, ఇక్కడ ఆ ప్రజలను చూస్తూ ప్రభువారు ఆయన శిష్యుల్లో 12 మందిని పిలిచి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అధికారాలు ఇచ్చి మీరు వెళ్ళి నేను చేస్తున్నట్టుగా సేవ చెయ్యండి అని పంపించారు. ఆ శిష్యులు 12 మంది ఇదిగో ఈ ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతంలో, నజరేతులో, కానాలో, దెకపొలిలో, బేత్సైదాలో, ఈ ఏరియాలన్నిటిలో తిరిగి ఏం పని చేస్తున్నారన్నా? ఏం పని చేస్తున్నారు? గాడ్స్ కింగ్డమ్ హ్యాస్ కమ్ నియర్. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. మరి మీరేం చేయాలా? మారు మనసు పొందండి. దీన్ని రాజ్య సువార్త అంటారు. ఏం సువార్త అంటారు బాబు? అన్న సహోదరులు చెప్పండి, ఏం సువార్త? వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. దేవుని రాజ్యం వచ్చిద్ది, దేవుని రాజ్యం వచ్చిద్ది, మెస్సియా వస్తాడు, మా రాజు వస్తాడు, మా రాజ్యం వచ్చిద్ది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడంటే చాలా దూరంగా ఉంది, ఇంకా రాలా దేవుని రాజ్యం. ప్రవక్తలు చెప్తున్నారు వచ్చిద్ది, రాజ్యం వచ్చిద్ది, రాజు వస్తాడు, మస్సియా వస్తాడు, యూదుల రాజు పుడతాడు. వీళ్ళందరూ ఎదురు చూస్తానే ఉన్నారు. చాలా దూరంగా ఉంది, ఇంకా రాలా. వచ్చిద్ది, దూరంగా ఉంది. యెషయా గ్రంథంలో దూరంగా ఉంది, ఇర్మియా గ్రంథంలో దూరంగా ఉంది, యెహెజ్కేలు గ్రంథం దూరంగా ఉంది, మలాకీ గ్రంథంలో దూరంగా ఉంది. సువార్తలు తెరవబడగానే బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర నుంచి మొదలు పెట్టాడు.
ప్రభు అంటున్నాడు దేవుని రాజ్యం సమీపంగా ఉంది, వచ్చేసింది, ఇట్ ఈస్ నియర్. ఆయన వచ్చేసాడు, ఇదిగో 6 నెలల ముందు పుట్టాడు నాకంటే. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, రాజు వచ్చాడు, ఇంకా మీరు మారు మనసు పొందండి. ఇది రాజ్య సువార్త అంటే. ఇప్పుడు వీళ్ళు ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ అద్భుతాలు చేస్తూ ఈ ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. సేవ చాలా బిజీగా జరుగుతూ ఉంది. ఆ సేవలో వాళ్ళని పంపించేటప్పుడు యేసయ్య వారు వాళ్ళకి కొన్ని బోధ ప్రబోధించి సూచనలు ఇచ్చి ఆయన పని కొరకు పంపించాడు. సేవకులకి అంబాసిడర్కి సూచనలు ఇస్తారు కదా. ప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ బయటికి వెళుతున్న సువార్థికులకి పంపబడుతున్నటువంటి రాయబారులకు దివ్యమైన సూచనలు చెప్పారు. ఏం సూచనలు చెప్పాడంటే, ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి చెప్పాడు, మీరు సమరయకి వెళ్ళొద్దు అన్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడన్నా? ఇదిగోండి ఇక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. రెండోది, అన్యజనులు జోలు పోవద్దు అన్నాడు. ఇదిగోండి ఇది తూరు సీదోనుల ప్రాంతాలు, అన్యజనుల దగ్గరికి పోవద్దు అన్నాడు. 3, డబ్బులు తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు? డబ్బులు తీసుకెళ్ళొద్దు అన్నాడు. జాలె అంటే ఏంటిదన్నా? ఆ రోజుల్లో జాలె అంటే పర్స్ అనమాట, సంచి. సిస్టర్స్ క్యారీ బ్యాగ్, ఆర్ మెన్ అయితే పర్స్. మీరు పర్స్ పట్టుకెళ్ళొద్దు అన్నాడు. ఈ రోజుల్లో పర్స్ పట్టుకెళ్ళకుండా సేవ చేయగలమన్నా? సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, పర్స్ పెట్టుకెళ్ళొద్దు, కర్ర పట్టుకెళ్ళొద్దు, చెప్పులు ఒక చేతే పెట్టుకోండి, వాకింగ్కి షూస్ తీసుకెళ్ళొద్దు. అలా మొదట చెప్పాడు. రెండోసారి అన్నాడు, అన్యజనులు మిమ్మల్ని పట్టుకొని కోర్టులో నిలబెడతారు, మహాసభల ముందు నిలబెడతారు, రాజుల ముందు నిలబెడతారు, భయపడబాకండి, మీరేం జవాబు చెప్పాలా అనే టెన్షన్ పడబాకండి, దేవుడే మీకు ఆత్మ సహాయం చేసి మీకు జవాబు చెప్పేలాగా ఆయన కృప చూపిస్తాడు అని చెప్పాడు. ఇది రెండో గ్రూపు. పరిశుద్ధాత్ముడు వచ్చాడమ్మా, పరిశుద్ధాత్ముడు వచ్చాడన్నా ప్రభు చెప్పేటప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడన్నా? మోషే అన్నకు చెప్పు. ఎప్పుడు వచ్చాడన్నా చెప్పండి బాబు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? ప్రభు సేవ ముగించి చనిపోయి పునరుద్ధానమై వెళ్ళిపోయి 40 రోజుల తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చాడు. అంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? మీరు ఏం జవాబు చెప్పాలో భయపడబాకండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడంటే అవి ఏ టైంలో జరిగే సంభవాలో మనం గెస్ చేయాలా. ఒకటి, అన్యజనుల ఊరు పోవద్దు, కనాను ఇటెళ్ళొద్దు, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయుల. దేవుని స్వార్థికుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళకుండా, అందరి దగ్గరికి వెళ్ళకుండా కొన్ని ఏరియాసే వెళ్ళమని దేవుడు చెప్తాడా? మరి ఇదేంటి అన్నా? అట్లా దేవుడు చెప్పాడు. 1, 2, 3. మూడోది ఏమన్నాడంటే, అసలు మీరు భయపడబాకండి. మూడోది అన్నాడు, మీరు భయపడద్దు, మీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టాను, నా గురించి ఓపెన్గా మీరు ఎక్కడైతే చెప్తారో మీ గురించి నేను ఓపెన్గా చెప్తాను, మీరు అసలు భయపడొద్దు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి, యేసయ్య మరణము పొందక ముందు ఆయన సిలువ మీదకి తీసుకొని పోబడేప్పుడు అపోజిషన్స్ పెరుగుతాయి. అపోజిషన్స్ అంటే ఆయన మరణించాలా, ఆయన్ని సిలువ వేయాలా, ఆయన్ని పట్టుకోవాలా, ఆయన్ని గాయం చేయాలా, ఈ ప్రక్రియ అంతా జరిగిద్ది. ప్రభు అంటున్నాడు అది ఇంకా జరగలా, కాబట్టి కృపా సువార్త అందరికీ వెళ్ళాలా. అమ్మా మీకు అర్థమవుతుందా? ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ షుడ్ గో టు ఎవ్రీవన్, బట్ ద గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్, రాజ్యాన్ని గురించిన సువార్త మాత్రం వీళ్ళకి తెలియదు. అది రాజు వస్తాడని ఇండియా వాళ్ళకి తెలుసా? రాజు వస్తాడని ఈ తూరు సీదోనులు వాళ్ళకి తెలుసా? రాజ్యం తెస్తాడు, మస్సియా వస్తాడని వీళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలీదు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, మొదట లేఖనాలు తెలిసిన వాళ్ళకి, బైబుల్ తెలిసిన వాళ్ళకి, ఎదురు చూస్తున్న వాళ్ళకి చెప్పినప్పుడు రక్షణ కార్యం, ఆయన సిలువ, ఆయన శ్రమ, ఆయన పునరుద్ధానం ఇంకా జరగనప్పుడు
ఆయన కృపను గురించిన విశేషం ఇంకా సంభవించక ముందు అందరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అంతేగాని ఫస్ట్ యూదులంటే ఆయనకి ఎక్కువ ఇష్టం కాదు. దాని అర్థం అది కాదు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి మనం ఏం గుర్తించాలంటే ఆయన మొదట యూదులకి వాక్యం తెలిసిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి చెప్పమన్నాడు. ఇంకొకటి, డబ్బులు ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడన్నా? డబ్బులు ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడు? వెరీ గుడ్, ఎక్సలెంట్. యూదులకి ప్రవక్త వచ్చాడంటే ఆయన్ని గౌరవిస్తారు, సత్కరిస్తారు, ఇంట్లో పెట్టుకుంటారు. ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ప్రతిఫలం దొరికిద్ది. దైవజనుడు సమూయేలు వస్తున్నాడురా అంటే ఊరంతా రెడీ అయిపోతారు. కాబట్టి యూదులకి ఆతిథ్యం ఇవ్వటం, ఎవరైనా ఊరి కోడలలో ఉన్నారంటే యూదుడు చూస్తాడంట. ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వాలా, ఎవరైనా తీసుకెళ్ళాలా, ఇలాంటి వాళ్ళు చర్చిలో ఉంటే ఎంత బాగుండు కదా. ఆతిథ్యం ఇవ్వాలా ఈరోజు ఎవరికి? చాలా గుడ్ థింగ్. కాబట్టి మంచి యూదుడు అలా చూస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు యూదుల టెరిటరీలోకి వెళ్తారు కాబట్టి, యూదుల ఊర్లలోకి వెళ్తారు కాబట్టి మీరు దేని గురించి చింతపడక్కర్లా, డబ్బులు తీసుకెళ్ళక్కర్లా, సెక్యూరిటీ కోసం కర్ర తీసుకెళ్ళక్కర్లా. కానీ వినండి, మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు యోగ్యులైతే మీ దీవెనలు వాళ్ళ మీదకి వస్తాయి. వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, దేవుని పేరట చేర్చుకుంటారు. అది మొదటి సూచన. రెండో సూచన అన్నాడు, మీరు యాక్చువల్గా మార్కు, ఆ తర్వాత లూకా, వీళ్ళు వేరు సందర్భాల్లో ప్రభు ఈ ప్రసంగం చేశాడు అని రికార్డ్ చేశారు. అంటే మొదట కొందరిని గురించి ఆయన ఒక దగ్గర చెప్పాడు. ఈ రెండోసారి మీరు సమాజ మందిరాల్లో నిలబెట్టబడతారు, మీ మీద మహాసభల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుండి లేక 2 నుండి 15 వరకు, 5 నుండి లేక 2 నుండి 15వ వచనం వరకు యూదుల టెరిటరీలో పరిచర్య, యూదుల ఊర్లలో పరిచర్య. 16వ వచనం నుండి 16వ వచనం నుండి 16వ వచనం నుండి ఎక్కడ దాకా? 23వ వచనం దాకా, 23వ వచనం దాకా భవిష్యత్తులో జరిగే పరిచర్య. భవిష్యత్తులో జరిగే పరిచర్య ఎలా చెప్పగలం అంటే, మీరు చూడండి 20వ వచనం లేక 18 నేను చదువుతున్నాను చూడండి. అదంతా చదివితే ఎక్సలెంట్గా ఉంటుంది. 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 10:17. మనుష్యులను గురించి జాగ్రత్త పడి, వారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారంట? మహాసభ అంటే ఏంటిదన్నా? అది మహాసభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును ఏం చేయబడతారు? అప్పుడు మీరు ఏం జవాబు చెప్పాలా అని చింతపడబాకండి. 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. 21, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడు, ఈ మాట పట్టుకోవాలి మీరు, అంతము వరకు సహించిన వాడు. ఇప్పుడు ఈ మాటలు చదువుతుంటే మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అన్యజనులకు మీరు సాక్షార్థంగా ఉంటారు, మహాసభ, అధిపతులు, అంతము వరకు సహించేవాడు. ఎక్కడన్నా కనిపిస్తున్నాయి? మీకు గుర్తొస్తున్నాయా ఎక్కడైనా చెప్పినట్టుగా? ఎక్కడ చెప్పాడంటే, ఆఖరి దినాలు ఎప్పుడు జరుగుతాయి ప్రభువా, నీ రాకడకు సూచనలేంటి అని ప్రభుని 24వ అధ్యాయం మత్తయి సువార్తలోను, 13వ అధ్యాయం మార్కు సువార్తలోను, 21వ అధ్యాయం ఏ సువార్త? వెరీ గుడ్, లూకా సువార్తలోను
అంత్య దినాలను గురించి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మెల్లగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మిమ్ముల్ని అంటే యూదుల్ని సమాజాల్లో పట్టుకుంటారు, అన్యులు పట్టుకుంటారు, మహాసభల ముందు నిలబెడతారు. అంటే ఆర్గనైజ్డ్గా మీ మీద సమస్యలు, స్ట్రగుల్స్ వస్తాయి. ఎవరికి? ఎస్, వెరీ గుడ్ అని ప్రభు చెప్పుకుంటూ అన్నాడు, దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎమర్జెన్సీ సిట్యువేషన్లో మీరు చింతపడద్దు, భయపడద్దు. దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేసి ఎమర్జెన్సీ సిట్యువేషన్లో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మాత్రమే కాదు, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రిని కుమారుడు, కుమారుడు తండ్రిని అప్పగించేస్తారు. ఈ ఎపిసోడ్, ఈ సిస్టమ్, ఈ విధానం ఎప్పుడు జరిగిద్దంట? ఈ మాటని మీకా గ్రంథంలో నుంచి తెచ్చి చెప్పారు. చూడండి అన్న, మీకా గ్రంథంలో ప్రభు ఎక్కడ చెప్పారో చూద్దాం ఆ మాటని. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం చాలా ఉపయోగకరమైన విషయం. అది మీరు గుర్తిస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. అది ఆఖరి అధ్యాయం 6వ వచనం చదువుతారా? 5, 6 మనం చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5, 6. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్యమైన స్నేహితుణ్ణి నమ్ముకోవద్దు. అసలు ఇంకా చెప్పాలంటే నీ పక్కన పడుకున్న వ్యక్తిని కూడా నమ్మొద్దు, పెట్టుకోవద్దు. ఏంటిదన్నా ఈ సిస్టము? 7వ అధ్యాయం 1వ వచనం. ఎలా ఉంటుందో ఆ పరిస్థితి అలాగే ఉంది. ఒక్కటి కూడా లేకపోయింది. 2, ఈ మాట గమనించండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. ఒడ్డుతాడు. ఇంకా విషయం చెప్పాలంటే అసలు వీళ్ళ పరిస్థితి 4వ వచనం. వీరిలో మంచివాడు అని అనుకునేవాడు ఎట్లా ఉంటాడంట? ముండ్ల చెట్టులాగా ఉంటాడు. వారిలో యథార్థవంతుడు రయ్యుడు అని అనిపించుకునేవాడు ఎట్లా ఉంటాడంట? ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉంటాడు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది. అన్నా, దేవుడు వచ్చే ముందు అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో ఉండే సినారియో అని చెప్పాడు. ఎలా ఉన్నారంటన్నా? ద్రాక్ష పళ్ళు కోసేశారు, శ్రేష్టమైనన్ని తీసేశారు. అంతా అయిపోయిన తర్వాత, పంటంతా కోసేసిన తర్వాత, ఇప్పుడు ఏదన్నా ఒక పండు దొరికిద్దా అని మనం వెళ్తే ఏమన్నా దొరికిద్దా? మంచి పళ్ళన్నీ తీసేశారు, దొరకదు కదా. ఒక్కటన్నా దొరికిద్దా? కింద చితికిపోయినాయి, పగిలిపోయినాయి, కింద పడిపోయినాయి, అలాంటి పళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు మీకా అంటున్నాడు, నేను సమాజంలో అంజూరపు పళ్ళ కోసం వేసవి కాలంలో అన్నీ రాలిపోయినాయి, అంతా అయిపోయింది, ఏదన్నా ఒక్క మంచి పండు అన్నా దొరికిద్దా అని చూస్తే, చెట్టు మొత్తం చూస్తే ఒక్కటి కూడా దొరకదు. వేసవి కాలం కాపు అయిపోయిన తర్వాత, లేకపోతే ద్రాక్ష తోట కోసేసిన తర్వాత అలా ఉండవు. అది న్యాచురల్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, నేను సమాజంలోకి వెళ్ళి ఈ ఏరియాలో, ఈ కాలనీలో, ఈ చర్చిలో, ఈ వీధిలో ఎవరన్నా ఒక్కడన్నా మంచోడు ఉంటాడా అని వెతికాడంట. వెతికితే భక్తుడు అంటున్నాడు, ఎలాంటి వాళ్ళు దొరికారంట? ఒక్కడు కూడా లేడు. అంత్య దినాల యొక్క సమాజం ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. మీరు గమనించాలి, ఇవి మనం సాధారణంగా చెప్పుకునే కాదు. ఎండ్ డేస్లో, ఆఖరి దినాల్లో
మనుషులుండే సొసైటీస్ ఎలా ఉంటాయంటే అన్న, నీతిమంతుడు అక్కడ చాలా బ్యూటిఫుల్గా రాశాడు. న్యాయాధిపతులు లంచం తీసుకుంటారు, అధిపతులంట మోసపూరితమైన తమ వాంఛను వ్యక్తం చేస్తారు. మీకు ఆ మాట నేను చూపిస్తాను చూడండి. 7వ అధ్యాయంలో ఉన్నాం కదా, 7వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. 2 చేతులతోనూ కీడు చేయటానికి పూనుకుంటారు. అధిపతులు ఏం కోరుకుంటారంట అంటే ఆఫీసర్స్ లంచం బహుమానం కోరుకుంటారు, న్యాయాధిపతులు లంచం కోరుకుంటారు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయటం మాత్రమే కాదు, అలాగ వారు ఏక పట్టుగా దాన్ని పట్టుకొని దాన్ని అంటే ఇవన్నీ చాలా నెమ్మదిగా చదవాలి. ఒకడు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, సార్ నాకు ఈ పని చేయండి అంటే వాడు ఏం చేస్తాడంట, ఆఫీసర్ లంచం అది మామూలుగా చెప్పాడు. మోసపూరితమైన ఆ పదాలు మీరు పట్టుకోవాలా. మోసపూరితమైన కోరిక అంటే ఏం చెప్పమంటాడు, మీకు అర్థమైందా? మోసపూరితమైన వాడి కోరికను చెప్పి వ్యక్తం చేసి, నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు ఈ పని చేస్తా అంటాడు. అనటమే కాదు, అలా పట్టుబట్టి అలా జరిగేలాగా వాడు పరిస్థితులని అంటే ఎప్పటిలాగా అనిపిస్తున్నాయి పరిస్థితులు కదా. అయితే వినండి, ఇప్పుడు కూడా అట్లే ఉంది. కాలేజీల్లో, యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, విశేషంగా ఇంకా మున్సిపల్ ఈ ఆఫీసులు వీటన్నిటిలో లంచము, డబ్బులు, బహుమానాలు ఇవన్నీ ఒక ఎత్తు. దీన్ని చాలా డిఫరెంట్గా హెరాస్మెంట్ అని పెట్టారు. శరీరానికి సంబంధించిన మోసపూరితమైన కోరికలు చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్. అలా చెప్పడమే కాదంట, ఓపెన్గా అలా చెప్పింది వాడు కోరుకున్నది జరిగేదాకా వాడు పీడిచ్చి చేస్తారు అంటున్నాడు. అన్న, దీని అర్థం ఏంటంటే ఆఖరి దినాల్లో ప్రభువు రాకడకు సమీపంగా ఉన్న దినాల్ని గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడే దినాలతో పోల్చారు. ఎప్పుడు దినాలన్నా? గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడే దినాలతో పోల్చాడు. దాని అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి 3వ నెల నుంచి సోదరులకి లేకపోతే విమెన్కి ఒక విమెన్కి ఆడవాళ్ళకి ఏమవుతుందన్న, ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుంది, నొప్పి, అనీజీనెస్. ఒక రకంగా చెప్పాలంటే అటు పడుకోలేరు, ఇటు పడుకోలేరు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కష్టపడతా ఉంటారు కదా. ఇది దినాలు గడిచే కొద్దీ ఈ శ్రమ, ఈ అనారోగ్యం ఏమైద్దన్నా, రోజులు దగ్గర అయ్యే కొద్దీ వీళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారా? నో, ఈ పెయిన్ పెరుగుతూ ఉంటుంది కదా. గర్భం పెరిగే కొద్దీ కూడా వీళ్ళు శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది. డెలివరీ డేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ అంటే నొప్పి వచ్చే పద్ధతి ఎక్కువైద్ది, ఇంటెన్సిటీ పెరిగిద్ది. మళ్ళీ టైం 3వ నెలలో ఏదో ఒక రోజు బాగోదు, లేకపోతే 2 రోజులు బాగోదు, కానీ 9వ నెల వచ్చేటప్పటికే దగ్గర అయ్యే కొలది నొప్పి ఏమైందన్నా గంటకు వచ్చిద్ది. అన్న, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి సిస్టర్స్. ఇది నేను న్యాచురల్ సైన్స్ గురించి చెప్పట్లా. దీని వివరం ఏంటంటే ప్రభువు రాకడకు మనం సమీపమయ్యే కొలది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రబుల్స్ పెరుగుతూ ఉంటాయి దగ్గరగా. అంటే 9వ నెలలో ఉన్నప్పుడు పొద్దున బాగోదు, మధ్యాహ్నం బాగోదు, సాయంత్రం నొప్పి, అటు తిరగలేరు, ఇటు తిరగలేరు, ఎక్కువైపోతూ ఉంటుంది. చూసారా సమయం అంటే ఇంటెన్సిటీ పెరిగిద్ది, ఫ్రీక్వెన్సీ పెరిగిద్ది. సేమ్ వే
యేసయ్య పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి ట్రబుల్స్ ఉన్నాయి ఈ లోకంలో. భూకంపాలు, రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన రాకడకు సమీపంగా ఉన్నప్పుడు మాత్రం వీటి ఫ్రీక్వెన్సీ, వీటి ఇంటెన్సిటీ ఏమవుతాయి? విపరీతంగా పెరుగుతాయి. కరోనా వచ్చింది, వెంటనే ఎబోలా వచ్చింది. ఎబోలా పోయింది, వెంటనే ఇంకొకటి వచ్చింది. అక్కడ ఒక యుద్ధం జరిగింది, వెంటనే ఇంకొక యుద్ధం వచ్చింది. ఇక్కడ యుద్ధం తర్వాత మళ్ళీ వెంటనే అంతకు ముందు కూడా యుద్ధాలు ఉన్నాయి, అంతకు ముందు కూడా పాండమిక్స్ ఉన్నాయి, అంతకు ముందు కూడా రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం. కానీ ఫ్రీక్వెన్సీ ఇక డెలివరీకి దగ్గరైనప్పుడు ఎంత విషాదంగా నొప్పి ఎక్కువవుతూ మాట మాటికి వచ్చిందో అలాంటి పరిస్థితులు సొసైటీలోకి వస్తాయి అన్న. మీకు అర్థమవుతుంది కదా? అంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, దేశము మీదికి దేశము, రాజ్యము మీదికి రాజ్యం అప్పుడు కూడా ఉన్నాయి. కానీ ప్రభువు రాకడకు వచ్చేటప్పటికే చాలా దగ్గరగా మాట మాటకి సంభవిస్తున్న దాఖలాలు కనిపిస్తాయి. అలాంటి సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారంట. ఎలాంటి వాళ్ళు? అధికారులు బహుమానం కోరటం ఇలా కోరుకుంటే, ఇప్పుడు మీకా అంటున్నాడు, అసలు ఇళ్లలో ఎవడన్నా కొంచెం మంచోడన్నా అనేవాడు ఉన్నాడు అనుకో, వాడు ఎట్లా ఉంటాడంట? ఎట్లా ఉంటాడన్నా? గుచ్చేవాడాడు. అంటే కొంచెం బాధ కలిగించి వాడే కొంచెం మంచోడు. అంటే ఇంక అసలు మంచోడు అనేవాడు సొసైటీలో. అన్న మీరు గమనిస్తున్నారా ఈ మాటలు నేను చెప్తా ఉంటే? గుంటూరే కాదు, విజయవాడే కాదు, ప్రపంచంలో, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవడన్నా ఒకడు మంచి విషయం చెప్పాడు అనుకోండి, వాడిని ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాడు లెక్కలేదు. ఎందుకని ఇట్లా అయింది? ఇలాంటి పరిస్థితుల్లోట ఇంట్లో వాడు కొడుకు తండ్రికి, తండ్రి కొడుక్కి, పక్కనున్న భార్య, పక్కనే ఉన్నటువంటి భార్య కూడా నీతో ఉందో లేదో తెలియదు. అంటే నీ అలైన్మెంట్లో నీ మీద ప్రేమతో ఉందో లేదో తెలీదు. విశిష్టమైన సంగతి ఏంటంటే అసలు ఆమె లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు. కొడుకు జీవితం వేరు, తండ్రి జీవితం వేరు. కోడలు, అత్త సంబంధాలు పూర్తిగా లేని స్థితి. ఎండ్ డేస్, ఒక రకంగా చెప్పాలంటే ట్రిబ్యులేషన్ డేస్, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండే పరిస్థితుల మధ్యలో యూదులైన వారు సేవ చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు యూదులు ఆర్గనైజ్డ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. అలాంటి వ్యక్తులకి 2వ గ్రూప్ ఆఫ్ సేవకులు అని ప్రభు కొన్ని సూచనలు ఇచ్చాడు. దాని తర్వాత భయపడబాకండి అని చెప్పాడు. చూడండి అన్న, 10వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24 నుంచి మనం చదవాలి. 39 దాకా చదవాలి. కానీ మనం చూద్దాం. చూడండి 24. శిష్యుడు ఆయన బాస్ కంటే, లేకపోతే ఆయన గురువు కంటే పెద్దోడేం కాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నన్నే బయల్జబూలు, దయ్యం పట్టినోళ్ళు అని అన్నారు, మిమ్మల్ని ఎందుకు అనరు? మీరు పర్సిక్యూషన్ని, ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చెయ్యండి, ఖచ్చితంగా మీ మీదకి వస్తాయి. కానీ 26లో, కానీ మీరు వాళ్ళకి భయపడద్దు. 28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు, ఇది మన కోసం చెప్పాడు అనా. 3 సేవకులకి వివరాలు చెప్పాడు. 1 పాస్ట్ సేవకులు, అంటే అపోస్తులు, యూదుల కొరకే రాజ్య సువార్తను ప్రకటించే వాళ్ళే. 2 ట్రిబ్యులేషన్ టైంలో ఫ్యూచర్ సేవకులకి చెప్పాడు.
మీకు ఇలా ఇలా ఉంటుందని. ఇప్పుడు మధ్యలో మనకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, భయపడబాకండి, డోంట్ బి అఫ్రైడ్, అసలు భయపడొద్దు. మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. మాత్రమే కాదు, యజమానునికి ట్రబుల్స్ వచ్చాయి, మీకు కూడా వస్తాయి. అయితే మీరు ఓపెన్గా మీ విశ్వాసాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి అన్న. అలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పంపించాడు ప్రభు. వాళ్ళు ఈ ఏరియాస్ అంతట్లో సేవ చేసి వెనక్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సేవ చేసి వెనక్కి వచ్చారు. వెనక్కి రాగానే ప్రభు అన్నాడు, వెరీ గుడ్, మీరు మంచి సేవ చేశారు, బాగా అలసిపోయారు, మీకు రెస్ట్ కావాలి అన్నాడు. అంటే ఇదిగో జనాలంతా చాలా విపరీతంగా వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఒక్కొక్కసారి సేవకులకి రెస్ట్ దొరకటం కొంచెం కష్టమే. మొన్న చలివేంద్రాల్లో నేను వాక్యం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయింది. ఆ సేవకుడికి అసలే అనారోగ్యవంతుడు ఆయనకి టైంకి భోజనం పెట్టలా. భోజనం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక సోదరి కాల్ చేసింది. కాల్ చేసి అన్న ప్రార్థన చేయమనింది. అట్లానే అన్నం చేత్తోనే మొబైల్, ఆయనకి ఇంకో చెయ్యి ఆ వీల్ మీద ఉంది, ఒక ఆయన తెచ్చి మొబైల్ పెట్టాడు ఇక్కడ. మొబైల్ పెడితే ఆయన మొబైల్లో ప్రార్థన చేస్తున్నాడు, భోజనం చెయ్యి అట్లానే ఉంది. నేను అన్న తిన్నాక చెయ్యొచ్చుగా అన్న. లేదన్నా వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఒక్కొక్కసారి వాక్యం చెప్పి రాగానే ఏదైనా పలహారం కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, తింటా ఉంటే అన్న ప్రార్థన చేయంటారు. అంటే తప్పేం లేదులేండి, అంటే వాళ్ళకి రెస్ట్ దొరకలా. ఇలాంటి సమయంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యులకి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీరు ఇక్కడుంటే మీకు రెస్ట్ దొరకదు, నా మాట గమనించండి, ఇక్కడుంటే మీకు రెస్ట్ దొరకదు, కాబట్టి మీరు ఏకాంతమైన ప్రాంతానికి వెళ్దాం పదండి. ఎక్కడికన్నా? ఏకాంతం అంటే కొంచెం ప్రజల నుంచి ప్రైవేట్గా ఉండే ప్రాంతానికి వెళ్దాం పదండి అని ప్రభు శిష్యులకి చెప్పి, మీరు మనం తొందరగా వెళ్దాం పదండి అని గలిలయ సముద్రం దాటి ఇదిగో ఈ ఊరు వచ్చారు. ఏ ఊరు? బేత్సయిదాకు వచ్చారు. బేత్సయిదా గలిలయకి కొంచెం దూరంగా ఉంది. అక్కడ కొంత ప్రైవసీ ఉంటుంది, ఎవరు రారు అనుకొని ప్రభు బేత్సయిదాకి వెళ్ళమన్నాడు. జరిగిందేంటో తెలుసా? చూసేశారా? గమనిస్తే చెప్పండి. ఇదిగో ప్రభు బేత్సయిదాకి వెళ్ళి శిష్యుల్ని ప్రైవేట్గా తీసుకెళ్ళి ఇక్కడ ఉంచే లోపే ఎవరు వచ్చారంట? ఎవరన్నా అన్నా? ప్రజలు ఏళ్ల కంటే ముందు వచ్చారు. ఓ అన్నా, అంటే ప్రభువు శిష్యులు అలసిపోయి, భోజనం లేదు వాళ్ళకి. మీరు గమనించాలి ఈ మాటలు. వాళ్ళకి భోజనం లేదు, రెస్ట్ లేదు, శిష్యులు విపరీతంగా అలసిపోయారు. ఎన్ని రోజులు సేవ చేశారో. ప్రభు అన్నాడు, మీకు రెస్ట్ కావాలి, పదండి మనం ఏకాంతంగా ఒక స్థలానికి వెళ్దామని బేత్సయిదాకి వెళ్ళి శిష్యులు చేరుకునే లోపే ఇక్కడి నుంచి ప్రజలు కాలినడకన సముద్రం మీద రకరకాలుగా ఎక్కడికి వెళ్తున్నారని ముందే తెలుసుకొని బేత్సయిదాకు వచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తారు ఒకవేళ ఆ టీంలో మనం ఉంటే? అన్నా, దే ఆర్ విఐపీస్ కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, అధికారం ఉంది, రోగాలు వెళ్ళగొడుతున్నారు, స్వార్థ చెప్తున్నారు, ప్రభు వెంట నడుస్తున్నారు. బేత్సయిదాకు వచ్చారు. ప్రభు కూడా ఉన్నాడు, రెస్ట్ లేదు, వీళ్ళకి రెస్ట్ కావాలి. ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యో వీళ్ళు ఎంత ఆశగా ఉన్నారు అని బేత్సయిదాలో వాళ్ళని కూర్చోబెట్టి కొండపైన చక్కగా వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పేటప్పటికే నాలాగా గంటల తరబడి చెప్తా ఉన్నాడు ప్రభువారు. ప్రభువారి సమానం కాదు, అట్లా ఎక్కువసేపు ప్రభు వాక్యం చెప్తా ఉన్నారు. సాయంత్రం అయిపోయింది. ఏమైపోయింది? సాయంత్రం అయిపోతూ ఉండేటప్పటికే శిష్యుల హృదయంలో టెన్షన్ మొదలైంది. దేనికన్నా? ఎందుకన్నా? బాగా చెప్పారు. సాయంత్రం అయిపోతూ ఉండేటప్పటికి ఆనందరావు గారు శిష్యులు అన్నారు, అరే ఏంటి ప్రభు ముగించట్లేదు, 12 అయిపోయింది, అన్నం పెట్టాలా అని అంటున్నారు. అనేటప్పటికే ప్రభుని చూస్తున్నారు, ఈయన ఇప్పుడు ఆపుతాడేమో, ఇంకా ఇది ఆఖరి మాట, ముగిస్తున్నాను అంటున్నాడు. ప్రభు ముగిస్తాడేమో అంటే ముగించట్లా. అట్లా 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 చీకటి పడిపోయింది. ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఇక్కడి నుంచి ఇట్లా వచ్చారు. వాళ్ళందరినీ ఏం చేయాలా? ఫిలిప్ వచ్చి, ప్రభువా
చాలా చీకటి పడిపోయింది, ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ తొందరగా ముగించి పంపించేయి. ప్రభు అన్నాడు, నో నో ఫిలిప్, నో 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 వే, పంపించడానికి వీల్లేదు, మీరే వాళ్ళకు భోజనం పెట్టండి అన్నాడు. ఫిలిప్ అన్నాడు, ప్రభువా, ఆంధ్రేయ వీళ్ళందరూ కూర్చొని, ప్రభువా మేం భోజనం పెట్టమా? ఒకవేళ ఏదైనా శంకర విలాస్ లాంటి హోటల్కో ఎక్కడికైనా వెళ్ళి భోజనం ప్యాక్ చేసి ఒక్కొక్కడికి 2 ఇడ్లీలు చొప్పున తెచ్చినా ఎంత అయింది? ఎంత అయిద్దన్నా? బిజినెస్ పీపుల్ చెప్పాలా, సుందరన్న లాంటి వాళ్ళు కరెక్ట్గా 200 దేనారాలు అయింది ప్రభు అంటే దగ్గర దగ్గర 2 లక్షలన్నా అయిద్దన్నా మన భాషలో, మన ఈ రోజు డేట్లో 2 lakhs అన్న అయింది ప్రభు శిష్యుల దగ్గర. అంత లేదు కదా. అప్పుడు ప్రభు అన్నాడు, ఫిలిప్ ఎంతో చూడు అంటే, ప్రభు 200 దేనారాలు అయినది ప్రభు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే చూడండి ఏంటో అంటే, ఆంధ్రేయ అందరి దగ్గరికి వెళ్ళాడు. అన్నా ఎవరు తెచ్చారు, ఎవరన్నా అన్న మీ అమ్మ ఏమన్నా పెట్టిందిరా అని అడుగుతా ఉంటే ఒక బొడ్డోడు బాక్స్ తీశాడు కదా. ఎవరు? పేరు రాయలా. ఆ బొడ్డోడు ఎంత గొప్పోడో, ఆశ్చర్యమైన పేరు. వాడు తీసి, మరి వాడు ఇంతమందిలో ఎవరి దగ్గర లేదన్న భోజనం, వాడే పెట్టుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ పెట్టిందో వాడు పెట్టాడో ఏంటో కథ మనకు తెలియదు. కానీ ఇప్పుడు పక్కనోడి దగ్గర లేకపోతే అసలు మనం ఒకటన్నా ఇస్తామా? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర వాటర్ లేదు, నా దగ్గర ఒక్కడిదే వాటర్ బాటిల్ ఉంది, మీ దగ్గర ఎవరి దగ్గర లేరు. మధ్యాహ్నం ఎవడన్నా ఇస్తాడా పిల్లోడు? సాధారణంగా అసలు ఎవరి దగ్గర లేనప్పుడు ఇంకా ప్రీషియస్ థింగ్ అది. వీడేం చేశాడు తెలుసా? ఆంధ్రేయకి ఇచ్చాడు. ఆంధ్రేయ దాన్ని పట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా వి హవ్ గాట్ 1 లంచ్ బాక్స్ దొరికింది అన్నాడు. ఏంటిది ఆంధ్రేయ అంటే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అన్నాడు. చాలా అయ్యాయి. ప్రభు వాటిని దీవించాడు. బేత్సైదాలో అందరినీ కూర్చోబెట్టమన్నాడు. అన్నీ ప్రభు మల్టిప్లై చేసి వెళ్తా ఉంటే ఈ బాక్స్ ఇచ్చినోడు ఎలా ఫీల్ అయ్యాడో. కానీ విషయం ఏంటో తెలుసా? వాడిని ఎవరు గుర్తుపట్టలేదండి. వాడి పేరు రాయలా, వాడి ఊరు రాయలా, వాడి గురించి చెప్పలా. అసలు వాడిని సన్మానం చేశారా లేదా? ఈ మిగిలిన రొట్టెలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెచ్చాం అనుకోండి, మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఏం చేస్తారన్నా, బాక్సులు మిగిలితే అన్నకు పంపించండి ఫస్ట్, లేకపోతే ఫలానా వాళ్ళకి పంపించండి. వీడికి ఇచ్చారో లేదో పాపం. వాట్ ఏ గ్రేట్ బాయ్ కదా. వాడికి మరి సన్మానం దొరికిందో లేదో, ప్రభు దీవించాడు ఆ బిడ్డని. వాడు అన్నీ ఇచ్చేశాడు. 5,000 మందికి ప్రభు పంచి అప్పుడే చేశాడు ఈ అద్భుతం. ఎక్కడ? యా, వెరీ గుడ్. ఇక్కడతో మనం ఆపుదాం. బేత్సైదా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రభు చిత్తమైతే నెక్స్ట్ పాఠంలో మనం చూద్దాం.